తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 13 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్లు ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఆర్టీ నెంబర్ 914ను విడుదల చేసింది. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్ శ్రీధర్ను నియమించారు. ఈ నెల 30వ తేదీతో సీఎస్గా రామకృష్ణారావు పదవీ కాలం ముగియనుంది. దీంతో కె రామకృష్ణారావును సీఎంకు అడ్వైజరీ ఎక్స్ అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, తెలంగాణలో ఐఏఎస్లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంట్లో 13 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం ఏదైతే ఈ జీవోని జారీ చేయడం జరిగింది. ఈ జీవోలో ఏదైతే చాలా కీలకమైనటువంటి పోస్టులు కూడా పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇలా మనం చూసుకున్నట్లయితే సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్ శ్రీధర్కి ఏదైతే బాధ్యతలు అప్పగించింది. శ్రీధర్కి సుదీర్ఘమైనటువంటి ఏదైతే అనుభవం ఉంది. తెలంగాణలో ఏదైతే సీఎండీగా కూడా పనిచేశారు, పలు శాఖలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పనిచేసినటువంటి అనుభవం కూడా శ్రీధర్కి ఉంది. అలాగే ఎండోన్మెంట్ నుంచి ఏదైతే ఈఎఫ్ఎస్ అండ్ టీ శాఖకు ఏదైతే శైలజ రామయ్యకు కూడా ఏదైతే బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జాకు ఏదైతే బాధ్యతలు ప్రభుత్వం ఇవ్వడం కూడా జరిగింది. ఇక వీరితో పాటు ఇన్వెస్ట్మెంట్ తెలంగాణ సీఈఓగా ప్రస్తుతం ఏదైతే సీఎంఓలో కీలక బాధ్యతలు ఏదైతే నిర్వహిస్తున్నటువంటి అజిత్ రెడ్డికి కూడా ఏదైతే మరికొంత అదనపుగా కీలక బాధ్యతలనే ప్రభుత్వం అప్పగించిందని మనం చెప్పుకోవాలి. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ తెలంగాణ సీఈఓగా అజిత్ రెడ్డికి కీలక బాధ్యతల్ని ప్రభుత్వం అప్పగించింది. ఇక అలాగే ఫారూక్ అలీకి అదనపు బాధ్యతలు అప్పచెప్పింది. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ స్పెషల్ సీఎస్గా కాదాయి దేవికి అప్పచెప్పింది. ఇక వీరితో పాటు టూరిజం డైరెక్టర్గా కె విద్యాసాగర్రావు కూడా ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఉత్తర్వులు జారీ చేసింది. ఇక దీంతో పాటు కీలకంగా మైన్స్ అండ్ జియాలజీ కార్యదర్శిగా ఎం రఘునందన్ రావుకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఏదైతే ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఇక టీజీ ట్రాన్స్కో వీపీ అండ్ ఎండీగా ముష్రఫ్ అలీకి అదనపు బాధ్యతలతో పాటు ఎఫ్ఎస్ఏ బాధ్యతలు అంటే ఫుల్ అడిషనల్ ఛార్జెస్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇక ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్గా విద్యాసాగర్ రావు కూడా అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఇక వీటితో పాటు ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ నెల 30వ తేదీతో ఏదైతే ప్రస్తుతం సీఎస్గా ఉన్నటువంటి కె రామకృష్ణారావు పదవీకాలం ముగిసింది. దీంతో ప్రభుత్వం కె రామకృష్ణరావు కూడా కీలక బాధ్యతల్ని అప్పగించిందని మనం చెప్పుకోవాలి. ఏదైతే రిటైర్మెంట్ తర్వాత కూడా కీలక బాధ్యతల్ని ఏదైతే కె రామకృష్ణరావుకి ప్రభుత్వం ఏదైతే అప్పగిస్తుంది. ఇందులో మనం చూసుకున్నట్టయితే ఏదైతే సీఎం ముఖ్య సలహాదారుగా ఏదైతే కె రామకృష్ణరావుకి ప్రభుత్వం బాధ్యతల్ని అప్పగించింది. సో సీఎంకి అంటే ఇప్పటికే కె రామకృష్ణరావు పైన ప్రభుత్వానికి చాలా మంచి అభిప్రాయం ఉంది. ఒక దశలో 3 నెలల పాటు కూడా ఏదైతే కె రామకృష్ణరావుని సీఎస్గా కొనసాగించాలని కూడా ప్రభుత్వం భావించింది. అయితే ఇన్వెస్ట్మెంట్స్పై కావచ్చు, లేకపోతే అటు కేంద్రంలో ఉన్నటువంటి ఐటీ వాళ్ళతో కావచ్చు చాలా మంచి సంబంధాలు కె రామకృష్ణరావుకు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కె రామకృష్ణ సీఎం సలహాదారుగా ఏదైతే ప్రభుత్వం నియామకం చేసింది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో పరిపాలనకు సంబంధించి ఏదైతే నిబంధనలు విడిగా జారీ చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. ఇక వీటితో పాటు నూతనంగా ఏదైతే సీఎస్గా ప్రభుత్వం నియమించినటువంటి ఏదైతే సంజయ్ జాజుకు కూడా పలు కీలకమైనటువంటి బాధ్యతలు అంటే ఖచ్చితంగా చెప్పుకోవాలి ఇది కీలకమైనటువంటి బాధ్యతలు. కానీ ఏదైతే సంజయ్ జాజుకి అదనపు బాధ్యతలు ఇచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. నూతన సీఎస్గా నియమితులైనటువంటి సంజయ్ జాజుకి పరిశ్రమలు అలాగే వాణిజ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కూడా బాధ్యతలను ప్రభుత్వం అప్పగించడం జరిగింది. ఇక ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సీఎం కార్యాలయంలో ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సీఈఓగా అలాగే స్మార్ట్ ప్రొటెక్టివ్ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ వ్యవస్థ బాధ్యతలు కూడా ఏదైతే మన సంజయ్ జాజుకి కూడా ప్రభుత్వం అప్పగించడం జరిగింది. సో ఈరోజు పూర్తి స్థాయిలో కూడా చూసుకుంటే ప్రభుత్వం పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. అందులో నూతన సీఎస్గా సంజయ్ జాజుకి అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి సీఎస్ కె రామకృష్ణరావుకి కూడా ఏదైతే సీఎం సలహాదారుగా ఏదైతే బాధ్యతలు ఇవ్వడం కూడా జరిగింది. ఇక వీటితో పాటు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏదైతే ఐఏఎస్ అధికారులకు సంబంధించిన బాధ్యతలు ఏదైతే ట్రాన్స్ఫర్లు చేయడం జరిగిందో అందులో పలువురికి కీలకమైనటువంటి శాఖల్ని కూడా అప్పగించడం కూడా జరిగింది. సో పరిపాలన సౌలభ్యం కోసం పరిపాలనలో ఎవరైతే బాగా చేస్తున్నారో వారికి కీలకమైన శాఖలు అప్పగించాలి, వారికి కీలకమైనటువంటి బాధ్యతలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావించింది. సో ఈ నేపథ్యంలో